श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। दशरथसुतमीशं दण्डकारण्यवासं शतमखमणिनीलं जानकी प्राणलोलं सकलभुवनमोहं सन्नुताम्बोधदेहं बहुलनुतसमुद्रं భావయే రామచంద్రం. దశరథుని యొక్క కుమారుడిగా లోకమును పరిపాలించేవాడు, దండకారణ్యంలో నివాసము చేసి అనేక మంది రాక్షసులను సంహరించి మహర్షులందరినీ కూడా కాపాడినటువంటి వాడు, ఇంద్రనీలమణి వంటి శరీర ఛాయతోటి అందగాడు, సకల భువనములను కూడా తన సౌందర్యముతోటి మోహింపజేసేవాడు, అందరినీ కూడా ఆనందపరిచే ఆనందమూర్తి అయినటువంటి ఆ రామచంద్రమూర్తి భక్తులందరినీ అనుగ్రహించుగాక అని స్వామిని ప్రార్థిస్తూ, తద్రూపాంతరుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల కళ్యాణములతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 210వ రోజులో ప్రవేశించాము. మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని సత్సంకల్పంతో శ్రీగురు ధ్యానపూర్వకంగా ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీగురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినः సన్నిధౌ హనుమత్సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న పరివారసమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్యసిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతానప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గోసంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 39 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్య సహాయేన
ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీవాల్మీకి ప్రార్థనా. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాం గతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే. వేద ప్రాచేతసా దాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే 39 సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. ఏతస్మిన్నంతరే రామ కశ్యపోగ్నిసమప్రభః అదిత్యా సహితో రామ దీప్యమాన ఇవౌజసా. విశ్వామిత్రుల వారు, గురుదేవ, ఏమీ ప్రాంతం ఇంత సందడిగా ఇంత సంతోషంగా ఉంది, దీనికి కారణం ఏమై ఉంటుంది అని అడిగిన ప్రశ్నకు జవాబుగా వామన చరిత్ర చెప్పదలిచి దానికి పూర్వరంగంగా ఏర్పడినటువంటి కశ్యపుని యొక్క అదితిదేవి యొక్క తపస్సుల గురించి చెప్పి, లోకంలో అందరూ భగవద్ధ్యానం ద్వారా వారికి వారిని ఆశ్రయించిన వారికి కూడా గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తారు అని తపో మహిమను లోకంలో ప్రచారం చేయడం కోసం అనేక దివ్య వర్ష సహస్ర కాలము అక్కడ తపస్సు చేయడం మహావిష్ణు రూపంగా, దీన్ని అంతని వివరించి రామునికి విశదీకరిస్తున్నారు. అందుకనే కావ్యం చాలా జాగ్రత్తగా మనస్సు పెట్టి చదవాలి. ప్రియురాలి ప్రేమలేఖ కంటే ఇంకా చాలా విలువైన భావాలు ఎన్నో ఉంటాయి. ఎందుకంటే ఒకానొక ప్రేమలేఖ ప్రాకృతం, అంటే కృత్రిమ. ఆ సమయానికి వారి మనోభావాలు ఎలా ఉంటాయో అలాంటి విషయాలు ఆ లేఖలో ఉండొచ్చు. కానీ వాల్మీకి మహర్షి అనేక సంవత్సరాలు తపస్సు చేసి రాసినటువంటి ఒకానొక ప్రియమైన లేఖ మాదిరి ఇది. ఎన్ని అంతరార్థాలు, ఎన్ని భావాలు! దీన్ని వాల్మీకి మహర్షే చెప్పాలి. ఆ విశ్వామిత్రులు చెప్తుంటే రామయ్య వినేటటువంటి ఆ సందర్భాన్ని గమనించి మనం నేర్చుకోవాలి. అంటే, గురుగారు, నేను అడిగింది ఒకటి, మీరు చెప్తున్నది ఒకటి, ఇర్రెలవెంట్ అంటూ ఉంటారు కదా, ఆ మాదిరిగా అనలేదు రామయ్య. నేను సిద్ధాశ్రమం గురించి అడిగితే మన కార్యక్రమం ఎక్కడో చెప్పమని చూపించమని అడిగితే మీరు ఇదంతా చెప్తున్నారేమి, అసంగతం, అసంబద్ధం, వద్దు అనే మాటలు మాట్లాడరా. రాముడు మంచి బాలుడు, ఏది చెప్పినా గురువుగారు వృథా పోదు, దీనికి ఏదో అంతరార్థం ఉంటుంది అని ఎరిగిన తెలివైనటువంటి విద్యార్థి రాముడు. మన రాముడు మంచి బాలుడు కనుకే రాముని యొక్క అంతరంగం పూర్తిగా చదివినటువంటి విశ్వామిత్రుల వారు, నాయనా, ఇది సిద్ధాశ్రమం, చాలా పుణ్యాత్ములు ఉండేటటువంటి చోటు, అందుకనే ఇక్కడ ఇవన్నీ హాయిగా ఇలా ఉన్నాయి, పుణ్యం యొక్క ప్రభావం చాలా గొప్పది రామా అని చెప్పి ముందుకు వెళ్ళిపోవచ్చు కదా. వారు ముందుకు వెళ్ళడం ఆగలా. ఈ సర్గ అయ్యేలోపు వారు ఆ ఆశ్రమానికి చేరుకున్నారు. అంటే నడక నడుస్తోంది, కథనం కూడా గడుస్తోంది. కనుకనే
ఆ ఆరంభంలో ఏం చెప్పారు? వ్యాఖ్యాతుముపచక్రమే అన్నారు. అడిగిన దానికి చిన్నగా సమాధానం చెప్పి ఊరుకుంటే అది వ్యాఖ్యానం ఎలా అవుతుంది? ఆఖ్యాన అనే 3 మాటల్ని అందులో చెప్పారు అంటే దానిలో ఏదో అంతరార్థం ఉందన్నమాట. ఇక్కడ వరస ఎలా జరిగిందంటే, మహావిష్ణువు సో కామజత బహుశ్యాం ప్రజా ఏతి సతపోతప్యత అని చెప్పినట్లుగా గొప్ప తపస్సు చేసి ఈ జగత్ సంరక్షణం అంతా కూడా చక్కగా నిర్వహించాలి అనే భావనతో ధ్యానమగ్నుడై ఉన్నటువంటి సమయం చాలా కాలం. మన మాటల్లో మన కొలతల్లో అది ఆ కొలత మనం ఊహించడానికి కూడా వీలు కానంత దివ్య వర్ష సహస్రాలు అన్నారుగా. అయితే అలాంటి భగవంతుణ్ణి ఒక్కసారి కట్టెదుటగా సాక్షాత్కరించుకోవాలి అని 2 కళ్ళతో చూడాలి అని తపనతో తహతహతో ఎంతో ఆరాటంతో కశ్యపులు అదితి వారు కూడా తపస్సు చేశారు. ఆ తపస్సు ఎంత అద్భుతంగా జరిగిందంటే చెప్తారు, ఏతస్మిన్నంతరే రామకశ్యప అగ్ని సమప్రభ అని మొదలుపెట్టిన తర్వాతి శ్లోకం. మరి ఈ 2 శ్లోకాల్ని కలిపి అన్వయం చెప్తారు పెద్దలు. తర్వాత వస్తుంది ఏమనంటే దివ్యం వర్ష సహస్రకం అని ఉంది. అంటే అనేక సంవత్సరముల కాలమును గూర్చి తపస్సు చేశారు అని అర్థం. అనేక సంవత్సరాల కాలం పాటు తపస్సు చేశారు అని మనం లోకంలో మాట్లాడుకుంటాం. మరి అంతకాలం పాటు అని అనాల్సిన దానికి అంతకాలమును తపస్సు చేశారు అని ఎందుకండి చెప్పారు అన్నారు. వ్యాకరణాన్ని ఆశ్రయించాలి మనం, లేకపోతే వాల్మీకి మహర్షి చెప్పినటువంటి ఇన్ని రహస్యాలు మనకి బోధపడతాయా? కాలాత్మనోరత్యంత సంయోగే అంటారు. ఒక విద్యార్థి 1 నెల చదువుకున్నాడు, ఈ గ్రంథాన్ని ఈ పుస్తకాన్ని పరీక్ష రాశాడు అని చెప్పిన సందర్భంలో నెలంతా కూడా విడిచిపెట్టకుండా ఏ పక్క దృష్టి లేకుండా చదివితే ఒక రకంగా చెప్పాలి, 1 నెల పాటు అన్నట్లన్నమాట. ఆ విద్యార్థి 1 నెలను చదువుకున్నాడు అని చెప్పాలన్నమాట. ఏదో అప్పుడప్పుడు బుద్ధి కుదిరినప్పుడు వేరే పనేమీ లేనప్పుడు ఓసారి ఏదో మ్యాగజైన్ తిరిగేసినట్లుగా అలా టెక్స్ట్ బుక్ తిరిగేస్తే 1 నెల పాటు ఆ కోర్స్ చేశాడు అని చెప్పాలన్నమాట. కనుక అంటారు గురుగారు అస్తమానం చెప్తుండేవారు, మాసస్యద్విరధీతే అని కాలవాచకమైన ఆ మాస శబ్దం మీద షష్ఠీ విభక్తి వస్తుందయ్యా. ద్వితీయ విభక్తి వచ్చినప్పుడు అనేక వర్ష సహస్ర కాలమును తపస్సు చేశారు అని చెప్పారంటే క్షణం కూడా విడిచిపెట్టకుండా అని అర్థమట. అంటే పరమాత్మ ఏ తపస్సును లోకంలో ప్రచారం చేసి అంత సుభిక్షంగా సుఖంగా ఉండేలాగా ఈ తపస్సే ముఖ్యమైనటువంటి కారణం అని ఉపదేశం చేయదలిచారో, అలాంటి ఆంతర్యాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకున్నటువంటి కశ్యపుడు అదితి వీరిద్దరూ కూడా అదే ప్రాంతంలో తపస్సు చేశారు. ఈ తపఃకాలం అంతా పూర్తయిన తరువాత, అంటే అలా పూర్తి కావస్తోంది, ఆ కథలో దృశ్యాలు అలా ఉంటాయి అన్నమాట. ఈలోపు రాక్షస పీడ దేవతలందరూ కూడా భరించలేని బాధలతో చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లు ఎగిరిపోతే అమ్మ కడుపు అల్లల్లాడిపోయింది, తట్టుకోలేకపోయింది. స్వామి సాక్షాత్కరించిన సందర్భంలో నీకేం కావాలి అని అడిగితే మొట్టమొదట అన్న మాట, ఇలాగా నా కడుపున పుట్టిన పిల్లలు బాధలు పడుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను స్వామి, కనుక తరుణోపాయం చూడమని ప్రార్థిస్తుందన్నమాట. ఆ కథలన్నీ వస్తున్నాయి ఇందులో. దీన్ని అంతనీ చెప్తూ ఉంటే ఆశ్చర్యం. కావ్యం అంటే ఎంత రుచిగా ఎంత రమణీయంగా అబ్బా అన్నట్లుగా ఉంటుందో గమనించండి. చాలా సూక్ష్మంగా చెప్తారు వాల్మీకి మహర్షి. ఏనాటి కథో, ఏనాటి రాముడో, ఏనాటి వ్యవహారాలో, కానీ ఇప్పుడే ఇక్కడే మన దగ్గరగా ఉన్నట్లా. ఏమి మీరు అనుభవించేది కాస్త ఆపి మమ్మల్ని కూడా ఆస్వాదించేలాగా చెప్పండి అంటారా? ఈ శ్లోకం గమనించారా మీరు? ఏమనుంది? ఏతస్మిన్నంతరే రామ, రామ ఒక మాట, మళ్ళీ అదిత్య సహితో రామ ఒక మాట. తను ఎదురుగా ఉన్నటువంటి ఒకానొక వ్యక్తికి, అంటే తనకి సన్నిహితంగా ఉండే వ్యక్తికి కొంత వృత్తాంతాన్ని చెప్పేటప్పుడు 2 సార్లు పిలవాలా? కానీ పిలవాల్సి వచ్చింది. ఏమనుంది ముందు శ్లోకానికి అన్వయం గమనించండి. రామ ఏతస్మిన్నంతరే, ఇంతలో అంటే ఎంతలో?
పరమాత్మ మహావిష్ణువు ఇక్కడ చాలా ఉత్కృష్టమైనటువంటి తపోనిష్టలో ఉన్న కాలంలో పేరలలుగా అంటారే సమాంతరంగా జరుగుతున్నటువంటి దృశ్యాలు అన్నమాట. భగవాన్ ఉత్పత్తి, ప్రళయం, ప్రాణుల రాక పోక, ప్రాణుల యొక్క తెలివితేటలు, వారి యొక్క అజ్ఞానం, వారు ఎప్పుడు ఎలా తప్పుడడుగు వేస్తారు. ఉపాధ్యాయుడు తరగతి గదిలో పాఠం చెప్తూ ఉంటే వాడికి ఏ సందేహం వస్తుంది, వాడు అడిగిన సందేహాన్ని బట్టి వాడు తెలివి తక్కువతనం ఏ స్థాయిలో ఉంది అని అంచనా వేస్తూ ఉంటాడు కదా. అందుకనే తొందరపడి కొన్నిసార్లు వ్యతిరేకంగా ఏదో తోచినవన్నీ అడగకూడదు, తేలికైపోతామన్నమాట. సరే, వీటన్నింటినీ ఎరిగినటువంటి ఉత్పత్తి ప్రళయాల్ని, ప్రాణుల రాకపోకడలను, ప్రాణుల యొక్క జ్ఞానాజ్ఞానాలను సమగ్రంగా సమస్తంగా ఎరిగినటువంటి ఆ పరమాత్మకు చెందిన మాట భగవంతుడు అని కశ్యపుల వారికి వేశారు ఆ విశేషణాన్ని వాల్మీకి మహర్షి. ఎంత అద్భుతమైనటువంటి మాట. భగవాన్ అగ్నిసమప్రభ అంటే ఒకానొక జ్వలిస్తున్నటువంటి నిప్పు కణంలాగా అంత ప్రభతో ఉన్నారు కశ్యపులు. కశ్యప అదిత్యాసహిత. ఒక మాట, చాలా అద్భుతమైనటువంటి విశేషాలన్నీ ఉన్నాయి ఈవేళ, చాలా సావధానంగా వినాలి. ఇల్లాలితో కలిసి ఓజసా దీప్యమాన ఇవ, తన తప ప్రభావం వల్ల ఏర్పడినటువంటి ఆ గొప్ప దివ్యమైనటువంటి ఓజస్సు, ఓజోనామ అష్టమహాధాతు బలహేతు అని విద్యారణ్యంలో వివరిస్తారు. ఓజోసి సహోసి అనే సంధ్యావందనంలో ఉండేటటువంటి గాయత్రీదేవికి సంబంధించిన ఒకానొక మంత్రంలో కూడా మొట్టమొదట ఉన్నమాట అది. ఆ ఓజోగుణం అనేది చాలా గొప్ప తపస్సుకి ఫలితంగా ఏర్పడుతుంది. అది పెద్ద పెద్ద కళ్ళు, ఎర్రటి బుగ్గలు, నునుపైనటువంటి చెక్కిళ్ళు వగైరాలు వల్ల వచ్చేది కాదు. మరి దేనివల్ల అంటే భాగ్యరేఖ వల్ల వచ్చేది, సత్తా వల్ల వచ్చేది, తన పనితనం వల్ల వచ్చేది, తను నమ్మిన పనిలో తను ఎంత దీక్షతో నిమగ్నుడై ఉన్నాడో అనే దానివల్ల వచ్చేది ఆ ఓజస్సు అనేది, ఆ తేజస్సు అనేది. కనుక ఆ ఓజస్సుతో దీప్యమాన ఇవ అలా ఉన్నారు. దేదీప్యమానంగా అలా ప్రజ్వలిస్తున్నటువంటి అగ్నికణంలాగా, అలా వెలుగుతున్నటువంటి సూర్యునిలాగా ఉన్నారు అని చెప్తున్నారు. దీనికి కారణమేమి అంటే పెద్దలు వ్యాఖ్యానంలో వివరిస్తారు. గమనించండి కాస్త. సీతాయా పతయే నమః అంటేనే కానీ శ్లోకం పూర్తి కాలేదు కదా. ఆ మాదిరిగా అదిత్యా సహిత. మనం ఒకానొక పుణ్యం చేస్తుంటే ఇల్లాలు కూడా చేదోడు వాదోడుగా ఉండి ఏ గొడవలు చెప్పకుండా అప్పుడే ఏ గోడు విన్నవించుకోవాలి అని కన్నీరు మున్నీరుగా ఏదేదో ఆర్తనాదాలు వగైరాలు చేయకుండా ఉన్నట్లయితే మరి ఎంత హాయిగా ఉంటుంది. మరేదో నాకిష్టం గుమ్మడికాయ, తనకిష్టం గుత్తొంకాయ, ఏ కూర వండాలని పోట్లాటతోనే చెడుతుంది ప్రోగ్రామ్ అని పాడుతూ ఉంటారు లోకంలో. ఆ మాదిరిగా ఉంటే గుమ్మడికాయ కూర రుచిగానే ఉంటుంది, గుత్తొంకాయ కూడా ఆహా ఏమి రుచి అన్నట్లుగానే ఉంటుంది. కానీ ఏకీభావం అనేది, ఏకాభిప్రాయం అనేది లేకపోతే ఆ సరసం విరసమైపోతుంది, చాలా చేదుగా ఉంటుంది. బెల్లం పెట్టి వండిన గుమ్మడికాయ కూర ఒకప్పుడు ఆస్వాదయోగ్యం, మంచి కారం పెట్టి వండినటువంటి గుత్తొంకాయ కూర ఒకప్పుడు ఆస్వాదయోగ్యం. ఒకసారి వీరు ఒకసారి వారు అన్నట్లుగా అభిప్రాయాన్ని నెగ్గించుకుంటే ఉండే సంతోషం ఎంత గొప్పగా ఉంటుందంటే ఇంత గొప్పగా ఉంటుందన్నమాట. ఎందుకని అదిత్యా సహిత, ఆ అదితి ఇల్లాలు సతి పతివ్రత, ఇంతి సాహిత్యం వల్ల ఏర్పడినటువంటి ఈ వైభవం ఇది. కశ్యపుడికి ఆ అదితిదేవి ఇల్లాలు అంత సహధర్మచారిణిగా ఉండి సహకరించింది కనుకనే 1000 సంవత్సరాలు తపస్సు చేయగలిగారు అని తాత్పర్యమట. ఇంకొక అర్థం ఏమని, కనుకనే ఆమె కూడా జతగా ఉండి నీ వెంటే నేను అన్నట్లుగా, నువ్వు నాకు కావాలి అంటే నువ్వే కావాలి అన్నట్లుగా ఉన్న తరుణంలో ఈ తప ఫలం ఇంత గొప్పగా ఉందట. అంటే తన ఇష్టం వేరు, అవతలి వారి ఇష్టం వేరు కావచ్చు అనుకోండి, కాసేపు ఆ ఇష్టాన్ని కూడా మన ఇష్టంగా భావించి ఉన్నట్లయితే మరి ఆ తీరు కశ్యపుడు అదితిలాగే ఉంటుంది కదా. కనుక అదిత్యా సహితుడై, అదితిదేవితో సహితుడై ఇంత గొప్పగా తపఫలాన్ని పొందినటువంటి ఆ తరుణం. సరే, మనం ఒక దగ్గర మొదలుపెట్టాం కదా, ఏమని రామ రామ అని 2 మాటలు అన్నారు వాల్మీకి. కవితా సౌందర్యం, ఆహా అద్భుతం, ఏమి రుచి అనుకుంటూ అదితి పయోవ్రతాన్ని చేసి స్వామిని మహావిష్ణువును పుత్ర సంతతిగా పొందింది. పాల్గొన మాసంలో పాడ్యమి నుంచి మొదలుపెట్టి ద్వాదశి వరకు పాలు మాత్రమే సేవిస్తూ ఆ పరమాత్మను ఆరాధించడం అనేది ఒకానొక ముఖ్యమైన ప్రక్రియగా చెప్పబడింది.
దానికి లౌకికమైనటువంటి స్త్రీ పురుష సంబంధం వల్ల ఏర్పడేటటువంటి సంతతి కంటే తాను ఆచరించినటువంటి ఈ భాగ్యం వల్ల భాగ్యరేఖలని నిండుగా చేతి నిండా నింపుకొని ఉండేలాంటి శిశువులు అవతరిస్తారన్నమాట. అలాంటి పయోవ్రతాన్ని పాటించిన దానికి ప్రతిఫలంగా వామనమూర్తి అవతరించారు అని చెప్తారు. అదే తీరుగా అనుసరించినటువంటి పయోవ్రతాన్ని పాటించినటువంటి కౌసల్యాదేవికి శ్రీరాముడు అవతరించాడు. మరి ఈ వృత్తాంతమంతా తర్వాత పుట్టినా మరి అమ్మలు చెప్తూ ఉంటారు కదా, నాయనా నీకోసం ఎన్ని నోములు ఎన్ని వ్రతాలు చేసేనరా కన్నా, ఇన్నాళ్ళకి నాకు ఈ రకంగా నువ్వు ఇలా ఆవిర్భవించావంటే ఎంత ఎదురు చూసేనరా నీ కోసం అని ప్రియమార దగ్గరికి తీసుకుని ఆ బిడ్డల్ని ముద్దాడేటప్పుడు వారి కోసం పడేటటువంటి తపన, ఆ పూజలు వ్రతాలు గుడులు దేవుళ్ళు మెట్లెక్కడాలు ప్రదక్షిణాలు అన్నీ తలుచుకుంటారు కదా. అలా తలుచుకుని ఉండదా కౌసల్యాదేవి మన రామయ్యని దగ్గరికి తీసుకున్నప్పుడు? కనుక ఈ వృత్తాంతం అంతా చెప్తుంటే ఈ అదితి పయోవ్రతం కశ్యపులు ఇంతకాలం తపస్సు 60,000 సంవత్సరాలు తహతహలాడి తపస్సు చేసి పయోవ్రతం పాటించి నన్ను కన్న మా అమ్మ ఎలా ఉందో అని అనిపించి కాస్త పరధ్యానంగా ఉన్నట్టున్నాడు మన రామయ్య. కనుక మాట్లాడుతున్నారు విశ్వామిత్రుడు వారు. ఏమని? రామా అని సంబోధించి చెప్పారు, మొదలుపెట్టారు. రాముడిలో కాస్త పరధ్యానం, అమ్మ జ్ఞాపకం వచ్చినట్లుంది. మరొక్కసారి రామ అని తన కేసి తిప్పుకోవాల్సి వచ్చింది. అమ్మ గుర్తొచ్చిందా అన్నట్లుగా అన్నమాట. కనుక చెప్తున్నారు, దేవీ సహాయ భగవాన్ దివ్యం వర్షసహస్రకం వ్రతం సమాప్య వరదం తుష్టావ మధుసూదనం. మన మాటల్లో డబుల్ మీనింగ్ డైలాగ్ అంటుంటారే, ఆ మాదిరిగా ఉంటాయన్నమాట. కావ్యంలో ఎక్కువ దాన్ని వ్యంజనా శక్తి వ్యంజనా వ్యాపారం అంటూ ఉంటారన్నమాట. ఒక మాట మాట్లాడతారు, దానిలో అంతరార్థాలు అలా పరంపరగా వస్తూ ఉంటాయి. ఈ శ్లోకంలో ఏం పదం ప్రయోగించారు? ముందు అన్వయం చూసేయండి. దివ్యం వర్ష సహస్రకం, దివ్య వర్ష అంటే వేల వేల దివ్య సంవత్సరాల పాటు సంవత్సరాలను గూర్చి, అంటే ప్రతి క్షణం కూడా అదే నిష్టలో ఉండి అంతకాలం వ్రతం సమాప్య, ఆ వ్రతాన్ని ముగించుకుని దేవీ సహాయ. గమనించండి, ఆమె మధ్యలో స్వామివారికి కశ్యపులకి కావలసిన వ్యవహారాలు చూస్తూనే ఉన్నా తీరా స్వామివారు ప్రత్యక్షమయ్యే వేల్టకి తను చంతన ఉందట. కనుక దేవీ సహాయ వరదం మధుసూదనం తుష్టావా. స్వామి సాక్షాత్కరించారు ఎదురుకుండా. ఆ వరదహస్తుడై నాయనా ఏం కావాలో కోరుకో అన్నట్లుగా ఆ కోరికలు పరంపరగా లోపల తెరలుగా వచ్చి పడిపోతుంటే మనస్సులో ఆలోచన, నిన్ను కంటే మించి నేను అని. ఎవరైనా చేజింగ్ చేసేటప్పుడు లేకపోతే కారులో వెళ్ళేటప్పుడు వీడు వేగంగా వెళ్తుంటే వాడికి పంతం కసి వచ్చి వాడింకా వేగంగా వీడింకా వేగంగా అలా నడకలో అక్కడ మనం గమనిస్తూ ఉంటాం కదా. అలా ఆ పరమాత్మ ఎన్నైనా అడుగు, ఎంతకాలమైనా అడుగు, ఏ రకంగానైనా అడుగు అని చెప్పడానికి అన్నట్లుగా ఇలా వరదహస్తంతోనే ఉంటాడు. ఇది అభయముద్ర, ఇది వరదముద్ర. ఇలా వరదహస్తంతోనే ఉంటాడు. ఆ పరమాత్మను అలా చూస్తుంటే ఏమడగాలో తెలియదు, ఏం పొందాలో తెలియదు. ఏది పొందినా అవన్నీ విషయాలు. ఈ విషయాల్ని అనుభవించడం వల్ల వచ్చేటటువంటి సుఖం విషయ సుఖం. కానీ ఈ విషయాలు అన్నింటికీ అతీతంగా ఏదో భావన మనస్సులో మెదిలేలాంటి సంఘటనలు కొన్ని వస్తాయి. అప్పుడు కళ్ళు మూతపడతాయి. ఆ భావం, ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ అనురాగం, ఆ ఆనందం కేవలం మనస్సు మాత్రమే రుచి మరుగుతుంది. ఆ సందర్భంలో మాటలు ఉండవు. కేవలం తన ఉచ్ఛ్వాస నిశ్వాసలు, తన గుండె చప్పుడు కూడా తనకి వినిపించేలాంటి స్థితి. అలాంటి స్థితిని, ఆ దివ్యమైనటువంటి సాక్షాత్కారాన్ని, ఎలాంటి సాక్షాత్కారం? మన స్వామి ఎన్ని వేల సంవత్సరాలు పరితపించి తపస్సు చేసి పొందిన ప్రతిఫలమో కదా అది. మరి అలాంటి ప్రతిఫలాన్ని తన అడుగులో అడుగు వేసి అన్నిటా తనకే జై కొట్టేలాంటి తన ఇల్లాలి చెంతలో పొందితే ఎంత ఆనందంగా ఉంటుంది. అంత ఆనందంతో దేవీ సహాయుడై ఇల్లాలిని ఎలా చెప్తున్నాడో చూడండి. దేవి అని సాధారణంగా దేవతల దగ్గర అనొచ్చు, రాణుల దగ్గర అనొచ్చు. ఆ కశ్యపులకు ఈ అదితే దేవి అన్నమాట. కనుక దేవీ సహాయుడై స్వామిని తుష్టావా స్తుతించను అన్నారు. మనం ఒక దగ్గర మొదలుపెట్టాము. ఎక్కడంటే కవితా సౌందర్యం. వాల్మీకి మహర్షి డబుల్ మీనింగ్ డైలాగులు, వ్యంజనా శక్తి, వ్యంజనా వ్యాపారం. ఒక మాటకి సూటిగా తెలిసే అర్థం ఒక రకం, ఒక మాటకి
మళ్ళీ 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 తలుచుకున్నప్పుడల్లా ఆ భావాలు వచ్చేలాగా పలకడం అదొక రకం. ఈ కావ్యంలో ఉండే ప్రధానమైన అంశమే ఇది అన్నమాట. గమనించండి, విష్ణోరర్ధం మహాభాగం. ఎవరి రామయ్య? ఆ మహావిష్ణువు యొక్క తేజస్సే కదా. ఇది మనకి తెలుసు. రామయ్య ఏనాడు తన కథలో తను కథానాయకుడుగా ఉన్నంతకాలం అలా భావించలేదు. కానీ అసలు నిజం, అసలు విషయం ఇదే కదా, మనకి తెలిసిన హీరోయే కదా. అంటే కశ్యపుడు, అదితి వారికి స్వామివారు ప్రత్యక్షమయ్యారు. ఆ ప్రత్యక్షమైనటువంటి స్వామివారిని అందంగా రెండు కళ్ళతో అలా అనుభవిస్తూ ఆస్వాదిస్తూ దేవదేవా అన్నట్లుగా వారు కొలుస్తున్నారు, స్తుతిస్తున్నారు. అంటే ఎవరిని స్తుతిస్తున్నారు? మధుసూదనుణ్ణి అన్నారు. అంటే ఒకానొక రాక్షసుడు ఉన్నాడు, అతడి పేరు మధు, అతడిని సూదన అంటే వధించినటువంటి వాడు, అలాంటి అని ఒక అర్థం. ఇది పైకి వచ్చేదే. కేవలం ఈ అర్థం కోసమే అంటే మధు హంతారం అని కూడా అనొచ్చు. కానీ వాల్మీకి మహర్షి ఇక్కడ ఏమన్నారు? క్షణం శ్రీరామ శ్రీరామ. మనం మధుసూదనం అనే మాటను అశ్వమేధ యాగ ప్రక్రియ పూర్తయి పుత్రకామేష్టి పూర్తయి స్వామివారు అవతరించేటటువంటి సందర్భంలో చెప్పుకున్నాం, గుర్తుందా? మధుర్ వసంత. అందులో మధుశ్చ మాధవశ్చ వాసంతికావృతు అనే శృతిని కూడా అప్పుడు ఉదహరించుకున్నాం. మర్చిపోతారేమో, మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం, తప్పలేదు. అంటే వసంత ఋతువులో 2 మాసాలు ఉంటాయి. ఒకటి మధుమాసం, ఒకటి మాధవ మాసం. మాధవ మాసం అంటే వైశాఖానికి పేరు, మధు అంటే చైత్రానికి పేరు, సు అంటే జన్మ, ఆవిర్భావం, అవతారం అని పేరు. మధుమాసంలో చైత్ర మాసంలో అవతరించి అనాలోకాన్ని అంతని ఉజ్జీవింపచేసి అంటే బతికించేలాంటి మహనీయుణ్ణి అని అర్థం. ఎవరు ఆ వ్యక్తి? మన రామయ్యే కదా. చైత్ర శుక్ల నవమి నాడు అదితి నక్షత్రే అదితి దైవత్యే అనే మాటలు గుర్తున్నాయి కదా, మనం చాలా వివరంగా చెప్పుకున్నాం. అలాంటి మధుసూదనుణ్ణి స్తుతి చేశారు. అంటే ఓ రామా, నువ్వే కదా ఆ మహావిష్ణువు అని చెప్పడం ఒక తాత్పర్యం. మరొక తాత్పర్యం ఏమంటే చెప్తారు విశ్వామిత్రుల వారు, రామయ్యకి అమ్మ గుర్తొచ్చి పరధ్యానంగా ఉన్న సందర్భంలో తన వైపు తిప్పుకోవడం కోసం 2 సార్లు రామ రామ అన్నారు అని అనుకున్నాం కదా. అంతేకాదండోయ్, ఇంకోటి కూడా ఉంది. ఏమనంటే తన్మయత్వంతో పరవశించిపోయి యోగులందరూ కూడా వారి హృదయాల్లో పరవశంతో తలుచుకుని ఆనందించేలాంటి అంతటి ఆనందరూపుడా అని కదా రామ అన్నదానికి అర్థం. అంతటి ఆనందం కదా కశ్యపుడు అదితి సహాయంతో, అదితితో కలిసి, సహధర్మచారినితో కలిసి స్వామి విష్ణువు యొక్క సాక్షాత్కార సన్నివేశాన్ని అనుభవిస్తున్నారు. అంటే గమనించండి, రామ ఎంత దయరానిది. ఇంత వేల సంవత్సరాలు తపస్సు చేసిన పిదప వారికి సాక్షాత్కారాన్ని అనుగ్రహించేవా, మరి ఇంకా నా పుణ్యం ఏ పాటిది అని చెప్పుకోవడానికి మరొక్కసారి రామా అని ప్రియమారా పిలిచారట. ఎంత అద్భుతమైనటువంటి అంశం. కనుక మధుసూదనుడైన ఈ అంశం కూడా మన రామయ్యని ఆ మహావిష్ణువుతో పోల్చుకుని, ఆ మహావిష్ణువుతో ఏ భేదం లేనటువంటి దివ్యమంగళ స్వరూపంగా భావించి విశ్వామిత్రుల వారు తన్మయంతో చెప్తున్నటువంటి మాటలు ఇవి అని అర్థం వస్తుందన్నమాట. ఈ మాటలు, ఈ తరువాతి మాటలు 2 శ్లోకాలు వస్తున్నాయి. అవన్నీ కూడా చాలా విచిత్రంగా మన రామయ్యకు కూడా వర్తించేలాగా ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఈ సమయానికి తానే కౌసల్యలాగా, తానే దశరథులిలాగా ఆలన లాలన పాలన, అంతేకాకుండా తానే అదితి సహిత కశ్యపులులాగా ఈ ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి తరుణంలో రామా రామా 2 మాటలు, ఆ 2 మాటలే చాలు, 2 అక్షరాలే చాలు. అందుకనే అవి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం కూజంతం రామరామేతి అన్నారు కదా పెద్దలు. సరే, తర్వాతి శ్లోకం ఎలా ఉందంటే, మనం కశ్యపుల గురించి కూడా కొద్దిగా వివరించుకోవాలి. మరి ఈ రోజుకి సమయం మించిపోతుంది కనుక బహుశా రేపటి రోజున వివరించగలుగుతానేమో, చూద్దాం. ఈవేళ హస్త నక్షత్రంతో కూడినటువంటి ఆదివారం, చాలా ప్రశస్తమైన విషయం. శాంతి కమలాకరం అనే ఒకానొక గ్రంథంలో నవగ్రహ దోషాలు పోవాలి అంటే ఆ నవగ్రహాలు చాలా సులువుగా ప్రసన్నం అయ్యేలాగా తను ఏదైనా ఒకానొక ప్రయత్నం చేయాలంటే చెప్తారు,
హస్త నక్షత్రంతో కూడిన ఆదివారం మొదలుపెట్టి సూర్యనారాయణ స్వామిని ప్రతి వారం ఆరాధిస్తూ 7 వారాలు కనుక ఒక సంవత్సర కాలం పాటు కనుక ఆరాధించినట్లయితే జీవితంలో మళ్ళీ అతడికి సూర్యుడి వల్ల వచ్చేటటువంటి గ్రహదోషాలు ఏమీ రావు అని చెప్తారు. ఇదే మాదిరిగా హస్త నుంచి మొదలు పెడితే 9 నక్షత్రాలు అన్నమాట. హస్త నుంచి మొదలు పెడితే 7 నక్షత్రాలు అన్నమాట. హస్త ఆదివారం, చిత్త సోమవారం, స్వాతి మంగళవారం, విశాఖ బుధవారం, అనురాధ శుక్రవారం, అంతేనా, అనురాధ గురువారం, జ్యేష్ఠ శుక్రవారం, మూల శనివారం అన్నమాట. ఇలా ఈ 7 గ్రహాలకి ఈ 7 నక్షత్రాల్లో కూడినటువంటి ఈ వారాలు చాలా ప్రీతికరములైనటువంటి దివసాలు అన్నమాట. అవి సాధారణంగా హస్త ఆదివారం మొదలైందంటే ఖచ్చితంగా మూల శనివారంతో పూర్తవుతుంది. ఆ వరస చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. ఇంతటి దివ్యమైనటువంటి సన్నివేశం దానిలో మూలా నక్షత్రంతో కూడిన శనివారం నాడు శని ప్రీతి కోసం, రాహుప్రీతి కోసం, కేతు ప్రీతి కోసం మనకి తెలిసినటువంటి చిన్న పద్ధతిలో ఏదైనా ఒకానొక ఆ గ్రహారాధన మనం ఆరంభించి సంవత్సర కాలం పాటు కుదిరినంత నియమంలో మనం ఆ వారాల్ని కనుక చేసినట్లయితే వారికి కానీ వారికి కానీ ఏ గ్రహదోషాలు అంటారు. అలాంటి దివ్యమైనటువంటి కాలం, పైగా మాఘపాదివారం అంటే ఇంకా చెప్పాలా, అంతటి మహనీయమైనటువంటి సందర్భం. అయ్యా ఇదెందుకు చెప్పారండి, ఇర్రెలవెంట్ అనుకుంటారా మళ్ళీ? ఎవరికైనా అమాయకులకి అనిపించచ్చేమో. గమ్ముని బయటపడిపోతే అజ్ఞానం తెలిసిపోతుంది. కాస్త నిదానించాలి, ఆగాలి, తొందరపడకూడదు. కశ్యపులంటే ఎవరు వివరంగా రేపు చెప్పుకుందాం. సూక్ష్మంగా ఈరోజు చిన్న ప్రస్తావన చేస్తాను. అరుణం అనేటటువంటి ఒకానొక ప్రశ్నలో సూర్యనారాయణమూర్తికి సంబంధించిన ఎన్నో విశేషాలు చెప్పబడ్డాయి అని మనం గతంలో చాలాసార్లు అనుకున్నాం. ఆ సూర్యమండలాన్ని గురించి వివరించేటటువంటి సందర్భంలో దివ్యమైనటువంటి ఒకానొక అధ్యాయం ఉంది. అది ఇలా ఉంటుంది. ఓం ఆరోగో భ్రాజః పటరః పతంగః స్వర్ణరో జ్యోతిషీమాను విభాసః తే అస్మై సర్వే దివమాతపంతి ఊర్జందుహానా అనపస్ఫురంత ఇతి కశ్యపోష్టమః అనుంది. ఒకానొక సందర్భంలో 7 సూర్యమండలాల గురించి చెప్తున్నారు. ఆరోగ భ్రాజ పటర పతంగ స్వర్ణర జ్యోతిషీమాను విభాస అని. అలా లెక్కబడితే ఆ 7 దాటి ఉన్నటువంటి 8వ మూర్తి కశ్యపోష్టమ. ఎవరండి ఈయన, ఎక్కడుంటారండి? కశ్యపోష్టమ సమహామేరున్న జహాతి. అతడు ఎప్పుడు ఆ మహామేరు పర్వతాన్ని ఆశ్రయించి లోకమంతా సుఖంగా ఉండేలాగా తన కర్తవ్య నిర్వహణ అనేటటువంటి గొప్ప తపస్సు చేస్తూ ఉంటారట. వారి గురించి చెప్తారు. తస్యైషా భవతి అని చెప్పి ఆ కశ్యపుణ్ణి ప్రార్థించేటటువంటి ఒకానొక దివ్యమైన మంత్రం ఉంది. యత్తే శిల్పం కశ్యపరోచనావత్ ఇంద్రియావత్ పుష్కలం చిత్రభాను అని చెప్పి ఉన్నటువంటి ఆ మాట సారం మాత్రం చెప్పేస్తాను. ఎవరికైనా సమయం మించిపోతుందని మరి మనసులో బాధ కలగచ్చు. భగవంతుడా, ఓ కశ్యపుడా అని మొదలుపెట్టి లోకంలో మేము చూస్తూ ఉండేటటువంటి ఈ సూర్యమండలాలు అన్నీ, అంటే మనకి ఎదురుగా ఒక సూర్యమండలమే ఉండొచ్చు, అనేక కోటి బ్రహ్మాండాలు, ఆ బ్రహ్మాండాల్లో వెలుగు నింపేలాంటి అనేక సూర్యులు, వీరందరూ మరి ద్వాదశాదిత్యాహాని ఒక దగ్గర కదా ఉంది. ఈ ప్రకృతంలో ఒక కొలతలో చూస్తే 7 సూర్యులు మరియు 8వ వాడు కశ్యపుడు అని ఉంది కనుక ఆ 7 సూర్యులకి నువ్వు తేజస్సును ప్రసరింపచేస్తూ, మరి ఆ అధ్యాయంలో తర్వాతి మాటల్లో చెప్తారు, వర్ణిస్తారు. అదొక చాలా అద్భుతమైనటువంటి సూర్యమండలానికి సంబంధించిన విజ్ఞానం. సరే, అక్కడ అంటారు, ఈ లోకంలో చూస్తూ ఉండేటటువంటి ఈ వెలుగుకి అంతకీ కారణమైనటువంటి ఆ సూర్యమండలంలో వెలుతుర్ని నింపే మహనీయుడివి నువ్వు స్వామి. నీ శిల్పం, నీ కౌశలం, నీ యొక్క ప్రతిభ, నీ యొక్క నేర్పరితనం ఇంత అంతా అని కాదు. ఆ కౌశలంలో ఏ కాస్త నాకు వచ్చినా నా జీవితం అంతా సుఖంగా హాయిగా పిల్లా పాపలతో గడిపేస్తాను నేను. కనుక ఎత్తే శిల్పం కశ్యపరోచనావతు అని చెప్పి తస్మిన్ ఎత్తే శిల్పం కశ్యపరోచనావత్ ఇంద్రియావత్ పుష్కలం చిత్రభాను యస్మిన్ సూర్య అర్పిత సప్తసాకం తస్మిన్ రాజానమధి విశ్రయేమమితి. ఆ మాట అంతా పూర్తిగా అంటే తప్ప ఆ తరువాతి మాట తట్టట్లేదు. ఏమనంటే యస్మిన్ సూర్యా సప్త సాకమర్పితా. ఏ దివ్యమైనటువంటి శిల్పంలో, కౌశలంలో, నేర్పరితనంలో 7 సూర్యులు కూడా ఎంతో నేర్పుగా లోకంలో ప్రకాశించేలాగా నువ్వు అనుగ్రహిస్తున్నావే. తస్మిన్, ఆ నీ శిల్పంలో, నీ కౌశలంలో
నన్ను లేదా ఒక యజమానికి ఆశీర్వచనం చేసేటప్పుడు చెప్పేటటువంటి మాట అన్నమాట. తస్మిన్ రాజానం అధివిశ్రయే మమితి ఇమం రాజానం అధివిశ్రయ అని ఉంటుందన్నమాట. ఈ యజమానిని ఆ కౌశలంలో నిండా ముంచి తేల్చి లోకంలో సుఖంగా ఉండేలాగా పరిపూర్ణమైనటువంటి కౌశలం అనుగ్రహించి ఇతన్ని ఉద్ధరించు అని వేద పండితులు ఆ వేదస్వర మహిమ వల్ల వారి నోటికి ఏర్పడినటువంటి ఆ వాక్శుద్ధితో ఎంత దివ్యమైన ఆశీర్వచనం చేస్తారండి. ఒక జీవితమే చాలదు కదా వారికి కృతజ్ఞతగా మనం ఉండాలి అంటే. ఏ కశ్యప భగవానుడు సూర్య భగవానులు అందరికీ కూడా తేజస్సుని అందించేలాంటి అతడి కర్మ కౌశలం ఉందో ఆ కౌశలం నా యజమానికి అందాలి అని కోరుకోగలుగుతున్నాడు అంటే ఇతడికి ఎంత విశాలమైనటువంటి హృదయం ఉండాలి. 5 రూపాయలు ఇస్తాను, ఆశీర్వచనం చేస్తావా, 500 ఇస్తాను, మరొక కథ ఏదో చేస్తావా చెప్తావా అని బేరాలాడితే అది కృతజ్ఞతగా ఉంటుందా, మర్యాదగా ఉంటుందా? ఉండదు కదా. వారికి యావజ్జీవం మనం దాసోహం అని 2 చేతులు జోడించి తల వంచి పదాక్రాంతులైపోతే తప్ప మన సరైన మనస్సు కృతజ్ఞత అనే దాన్ని భావించలేదు. అంతకంటే మూల్యం లేదు కనుక అది అమూల్యం, కనుకనే అది అమోఘం. మోఘం అంటే వ్యర్థమైపోయేది, అమోఘం అంటే వ్యర్థం కానిది. అమోఘ భగవద్భక్తి అంటుంది భాగవతం. భగవంతుణ్ణి ఆరాధించడం అనేది ఎన్నటికీ వ్యర్థం కాదు. అందుకనే చెప్తారు అదే తీరుగా అమోఘా బ్రాహ్మణాశిష, ఎన్నటికీ వ్యర్థం కానివి. ఎందుకని వీరు సుస్వరంగా వేదం ఉచ్చరించి కశ్యపుణ్ణి తలుచుకుని అంతటి కౌశలం నా యజమానికి దక్కాలి అని ఆశీర్వచనం చేస్తారన్నమాట. ఎందుకు తలుచుకున్నామో, ఎలా తలుచుకున్నామో, ఒక మంచి మాటను తలుచుకున్నాం కనుక ఇలాంటి హస్త ఆదివారం మాఘమాసంలో ఆ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం సూర్యులందరికీ కూడా తేజస్సు అందించేలాంటి ఆ కశ్యపుని యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ కౌశలం, ఆ తేజస్సు మనకు అందరికీ కూడా పరిపూర్ణంగా మన స్వామి ప్రసాదించి రక్షించుగాక. సరే, ప్రకృతంలో కశ్యపుని గురించి కొద్దిగా రేపటి రోజున మరి కాస్త వివరించుకుందాం. ప్రకృతంలో తరువాతి శ్లోకం ఎలా ఉంది అంటే కశ్యపులు చెప్తున్నారు, తపోమయం తపోరాశిం తపోమూర్తిం తపాత్మకం తపసాత్వాం సుతప్తేన పశ్యామి పురుషోత్తమం. వాల్మీకి మహర్షి తపస్సు అంటే ఎంత ప్రీతో, తపో మహిమ ఎంత గొప్పగా ఉంటుందో తనివి తీర ఈ పద్యంలో చెప్పేసినట్లుగా ఉంది. ఈ పద్యం ఆశ్చర్యం గమనించండి. ఎన్నిసార్లు తప 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 అనే మాట వచ్చిందో. నాయనా తపస్సు చెయ్యి, తపస్సు చెయ్యి, తపస్సు చెయ్యి, పరమాత్మకు ప్రాథమికమైనటువంటి ఉపదేశం. అది కాకపోతే పత 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 పడిపో పతనమైపోతావు. ఏమి తపస్సు అంటే మీకు ఎవరికి కష్టం లేకుండా చిన్న మాటగా చెప్పేస్తాను. తపస్సు అంటే ఒకానొక ఆలోచన, మంచి ఆలోచన. తపస్సు అంటే కొన్ని సందర్భాల్లో మౌనం, నిశ్శబ్దంగా ఉండడం, అల్లరి చేయకుండా ఉండడం. కొన్ని సందర్భాల్లో తపస్సు అంటే ధ్యానం, తపస్సు అంటే భగవంతుడికి చేసేటటువంటి పూజ, తపస్సు అంటే హోమం, దానం, ఒకానొక గుడి మెట్లెక్కడం, ఒకానొక దేవుడి చుట్టూతా ప్రదక్షిణలు చేయడం. తపస్సు అంటే నిజాయితీ, తపస్సు అంటే మాట సహాయం, తపస్సు అంటే తన కర్తవ్యం, తపస్సు అంటే అలవి కానప్పుడు కాస్త తట్టుకోవడం, ఓర్చుకోవడం. తపస్సు అంటే చలించకపోవడం, తపస్సు అంటే తీయటి హితమైనటువంటి మాట, తపస్సు అంటే ఒకరి కొంప కోల్చకుండా చేసేలాంటి పుణ్యం. దేవతల తపస్సు, అదితి కశ్యపుల తపస్సు అన్యాయంగా ఆర్జించిన దాన్ని శాశ్వతం చేసుకోవాలని 100 అశ్వమేధాలు చేసేటటువంటి తపస్సు, పరస్య ఉత్సాదనార్థం. ఇవి పోల్చుకుని మనం గమనించుకోవాలి అన్నమాట. కనుక ఒకరి కొంప కూల్చకుండా చేసేలాంటి పుణ్యం తపస్సు. తపస్సు అంటే గుర్తింపు కోరుకోని కైంకర్యం. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాట. గొప్ప కోసం, 10 మందిలో మెప్పు కోసం, అది ఒక కీర్తి కోసం, మరొక దాని కోసం తను చేసేటటువంటి ఆరాధనో అదంతా ఆటోపమో, నాటకం తప్ప నిజమైన తపస్స స్వామి గుర్తిస్తాడా? ఎందరు గుర్తిస్తే ఏం లాభం? 5ో 10ో చేతిలో పెడితే దాంతో జీవితం చెల్లిపోతుందా? ఒక సందర్భంలో చెప్తారు, దిల్లీశ్వరోవా జగదీశ్వరోవా మనోరథాన్ పూరయితుం సమర్థ అని చెప్పి
నేను ఆశ్రయించినటువంటి నా ప్రభువు నాకు పరిపూర్ణమైనటువంటి సహకారం చేయగలడు. అతడు తప్ప లోకంలో నేను ఏ ఒక్కడికి మొక్కను. మిగతావాడు ఎవరైనా ఏదైనా ఇచ్చి నాకు అప్పచెప్పిన 5 10 కాణియో అణాయో శకాయవా స్యాతు లవణాయవా స్యాదు. ఒక ఇంట్లో ఒక పూట ఏదో కాస్త గొంగూర కట్ట కొనుక్కోవడానికో ఇంత ఉప్పు తెచ్చుకోవడానికో పనికొస్తుంది తప్ప నా జీవితం అంతా వెళ్ళిపోతుందా? కనుక ఈ తుచ్చులందరినీ, ఈ సామాన్యుల్ని ఈ గొప్ప కోసం నేనేదో చేస్తున్నాను అదేదో చేస్తున్నాను అనుకునే వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం అనవసరం పని అన్నారు. కనుక పరమాత్మను ఆశ్రయించడం, గుర్తింపు కోరుకోని కైంకర్యం వల్ల యావత్ ప్రపంచం గుర్తించేలాంటి స్థితిని కల్పిస్తాడన్నమాట. గమనించుకోండి, మీరే ధ్రువ చరిత్ర తీయండి, ప్రహ్లాదుని పరిశీలించండి, నారద మహర్షిని గమనించండి, వాల్మీకి మహర్షిని గురుదేవుల్ని గమనించండి, విశ్వామిత్రుల వారిని గమనించండి. బ్రహ్మర్షిగా చేశారు. సృష్టిలోని ఎక్కడ వినంకనం మనం ఇలాంటి విశేషాలన్నీ. కనుక గుర్తింపు కోరుకోని కైంకర్యం. మళ్ళీ తపస్సు అంటే చేసే పనిలో మనస్సు పెట్టడం. మనసశ్చ ఇంద్రియాణాంచ ఐకాగ్ర్యం పరమం తప అన్నారు. వీటన్నింటికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. కావాల్సిన వారందరూ మా దగ్గరికి వచ్చేయండి, హాయిగా కలిసి చదువుకుందాం మనందరం కలిసి. తపస్సు అంటే ఓర్పు, ఓపిక. తపస్సు అంటే ప్రాయశ్చిత్తం, జరిగిన పొరపాటును దిద్దుకోవడం. మరి తపస్సు అంటే ఆలోచనలని అదుపు చేసుకోవడం. మరి తపస్సు అంటే ఒళ్ళు వంచడం. తపస్సు అంటే ప్రాణికోటి మనుగడ కోసం నిరంతర తపన. తపస్సు అంటే ప్రగతి సాధన. తపస్సు అంటే విశ్వశాంతి కోసం తహతహ. ఈ తపస్సు లోకంలో ఉండేటటువంటి అన్ని భూతాలు, పంచభూతాలు అలా పాటిస్తూనే ఉన్నాయి. నాటిన విత్తుని పొలకెత్తించడం భూమి చేసేటటువంటి తపస్సు. నిస్వార్థంగా వెలుతురునివ్వడం దీపం చేసేటటువంటి తపస్సు. మరి 9 చిలుల తోలి తిత్తులో నిండి ఏ మూల నుంచి ఏ పక్క నుంచి అయినా సరే వెళ్ళిపోవడానికి అనువైన ఒకానొక ప్రదేశంలో ఒక నిజాయితీకి కట్టుబడి ఊపిరి ఆడేలాగా చేయడం వాయువు చేసేటటువంటి తపస్సు. మరి పతుల ధర్మ సంరక్షణం సతుల తపస్సు. అవకాశం ఇవ్వడం ఆకాశం తపస్సు. అమ్మానాన్నల ఆశయాన్ని సాధించడం సుతుల తపస్సు. విశ్వశ్రేయస్సు సుమతుల తపస్సు. ఈ రకంగా తపస్సు అన్నదానికి ఎన్ని నిర్వచనాలు చెప్పారో పెద్దలు ఆయా సందర్భాల్లో. వీటిని గమనిస్తే మనం ఏ సమయాల్లో ఎలా ఈ తపస్సు అనే దాన్ని పాటించి గుడి మెట్లెక్కుతామో, ప్రదక్షిణలు చేస్తామో, ఒళ్ళే వంచుతామో, ఓపిక పడతామో, కయ్యమని ఎగిరిపోకుండా ఆవేశపడకుండా కాస్త సహనంతోనే ఉంటామో, మనల్ని ఆశ్రయించుకున్న వారి ప్రగతినే కోరుకుంటామో, ఇంట్లో అందరూ సుఖంగా ఉండేలాగా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరుస్తామో, ఏదైనా కానివ్వండి తపస్సు చేయడానికి కనుక మనం సిద్ధపడినట్లయితే ఆ తప ప్రభావం వల్ల మన వారం అందరం కూడా సుఖంగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతాం అన్నమాట. అక్కడ ధనిక బీద ఈ తారతమ్యం లేదు. అందచందాలకి తావే లేదు. వయస్సుకి అధికారానికి అవసరమే లేదు. కనుక తపస్సు అంటే అంత గొప్పది. ఏదో ముక్కు మూసుకుని సెంటిమెంటల్ ఫుల్ అనిపించుకునేలాగా, లేదా 10 మంది అనేస్తారేమో అనేటటువంటి భావనలతో ఉండాల్సిన అవసరం కాదు. మనం ఏ వేషభాషల్లో, ఏ తీరుతెన్నులతో, ఏ రకంగా ఎప్పుడు ఎలా ఉన్నా మన కర్తవ్యం పట్ల నిబద్ధతతో, మనం కనుక నిజాయితీతో, ఆ భగవంతుని పట్ల ప్రేమతో, అపేక్షతో కనుక ఉన్నట్లయితే అదంతా కూడా మనం చేసేటటువంటి తపస్సు. ఈ తపస్సు అనేది కొన్నిసార్లు సాక్షాత్తుగా ఫలిస్తుంది, మరికొన్నిసార్లు ఇది నియమమై మనం చేసేటటువంటి పుణ్యానికి ఒకానొక పెట్టని కోటగోడలాగా దాన్ని రక్షించి, ఎలా అయితే గాలి తాకిడి లేని చిరుదివ్వె కూడా ఎంతో వెలుతురుని ఇస్తుందో, ఆ రకంగా మనం చేసే పుణ్యం కొద్దిపాటిది అయినా ఈ తపస్సు అనేటటువంటి, ఈ నియమం అనేటటువంటిది, ఈ నిష్ఠ, భక్తి, విశ్వాసం, శ్రద్ధ అనేటటువంటి ఈ తపస్సు దాన్ని కవచంలాగా కాపాడి ఈ అదృష్టం జారిపోకుండా తరతరాలు తరగనంతగా అనుభవించేలాగా అనుగ్రహించి రక్షిస్తుందన్నమాట. కనుక తపస్సు అనేది కొన్నిసార్లు సాక్షాత్తుగా మనకి ఫలితాన్ని ఇచ్చేది, కొన్నిసార్లు అది ఒకానొక నియమ రూపమై చేసినటువంటి పుణ్యాన్ని కవచంలాగా కాపాడేది అని అన్నమాట. కనుక ఇన్ని అంశాల్ని మనస్సులో పెట్టుకుని వాల్మీకి మహర్షి విశ్వామిత్రులని అడ్డం పెట్టుకుని రాముని వంకతో మనకి నేర్పిస్తున్నటువంటి 2 సర్గల్లో ఈ విశేషాంశాలు ఏమి అంటే, అదితి కశ్యపులు తపస్సు, మహావిష్ణువు తపస్సు, 100 అశ్వమేధ క్రతువులు దురాక్రమణ బలి తపస్సు. దీన్ని అంతని కూడా విశ్వశ్రేయస్సు ఎక్కడ ఆధారపడి ఉంది?
కేవలం స్వార్థం ఎక్కడ ఆధారపడి ఉంది అనే అంశాల్ని పోల్చి మన కళ్ళెదురకుండా పెట్టి నైనా తేల్చుకో, ఏ దారిలో పోతావో, నువ్వే పోతావో, ఈ లోకాన్ని అంతని కూడా ఉద్ధరించేలాగా నువ్వు శాశ్వతంగా నిలిచిపోతావో అన్నట్లుగా చేస్తుండేటటువంటి ఒక దివ్యమైన ఉపదేశం. మరి ఈ తపోమయం తపోరాశిం అనే శ్లోకాన్ని రేపటి రోజున వివరించుకుందామా? ఈనాటి ఈ ప్రవచనంలో ఎన్నో విశేష అంశాలు, అన్నింటికంటే చాలా ముఖ్యమైనటువంటిది కశ్యపుడిని తలుచుకున్నాం. ఆ కశ్యపుల వారు గురించి రేపటి రోజున అసలు ఆ పేరే చాలా విచిత్రమైనది. కశ్యప పశ్యకో భవతి అనుంది వేదంలో. మరి వేదాలు సహాయం లేకుండా ఇర్రెలవెంట్ అనుకుంటూ ఉంటే మనం వీటన్నింటినీ వ్యాఖ్యానాలు చేసుకోగలుగుతామా, వివరించుకోగలుగుతామా? కనుక ఇవన్నీ కూడా సుసంబద్ధమైనవే అని చెప్పడం మన పెద్దల తాత్పర్యం. దాన్ని అందిపుచ్చుకుని దీన్ని ఏ కాస్తో మీ ముందు ఉంచడమే నా తహతహ. వేదంలో కానీ, శాస్త్రాల్లో కానీ, కావ్యాల్లో కానీ అసంబద్ధమైనది ఏదో సినిమాలో ఇక్కడ హీరో అక్కడ దూకి ఏదో పెద్ద మేడమించి రైలు మీదకి దూకి వెళ్ళిపోయాడు అన్నట్లుగా అది సినిమాలో కాబట్టి చెల్లింది అనిపించేలాగా సరిపెట్టుకునేలాంటి అంశాలు ఎక్కడ ఉండవు. ప్రతి ఒక్క దగ్గర సూక్ష్మమైనటువంటి అన్వేషణ సాగించాలి. ఆ వేద రహస్యాల్ని వేదమయమైనటువంటి శ్రీమద్ రామాయణంలో మనం గమనించాలి. మనలాంటి వాడే రాముడు, రాముని అంతటి వారం మనం కాగలుగుతాం అని మనకు అనిపించేలాగా ఈ కథనం అంతా సాగుతూ ఉంటుంది. కనుక అసంబద్ధంగా, అసంగతంగా, అబ్బే ఇది కుదరదు అనిపించేలాంటి విరుద్ధములైనటువంటి అంశాలకి తావు లేకుండా వాటన్నింటినీ ఉపపాదనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనే తాత్పర్యంతో ఎలా అయితే రామయ్యకి ఎంత చెప్పాలో విశ్వామిత్రుల వారికి ఒకానొక అవగాహన ఉన్నట్లుగా, అలాగే మన పెద్దలు మనకి ఎంత చెప్పాలో అవగాహనతోనే ఈ వ్యాఖ్యానాలన్నీ రచించారు. కనుక వాటిని ఏకాస్తో అర్థం చేసుకుని అందిపుచ్చుకుని మనం ఉన్నతంగా ఎదగగలిగితే అదే ఈ ప్రవచనానికి పరాకాష్ఠ, గొప్ప సత్ఫలితం. కనుక అలాంటి ఫలితాన్ని, అంతటి కౌశలాన్ని, అంతటి నేర్పుని, ఓర్పుని ఆ కశ్యపుడు ఇలాంటి మగపాదివారం నాడు యావత్ ప్రపంచానికి ఈ నా ప్రేక్షకులందరికీ పరిపూర్ణంగా ప్రసాదించాలి అని ఆ పరమాత్మను ప్రార్థిస్తూ ఉపసంహరిస్తున్నాను. హరయే నమః. స్వస్తి. పారాయణ చేద్దాము. ఏతస్మిన్నంతరే రామ రామ కశ్యపః అగ్నిసమప్రభః ఆదిత్యా సహితో రామ దీప్యమానః ఇవౌజసా ఏతస్మిన్నంతరే రామ కశ్యపః అగ్నిసమప్రభః ఆదిత్యా సహితః రామ దీప్యమానః ఇవౌజసా దేవీ సహాయః భగవాన్ దివ్యం వర్షసహస్రకం వ్రతం సమాప్య వరదం తుష్టావా మధుసూదనం దేవీ సహాయః భగవాన్ దివ్యం వర్షసహస్రకం వ్రతం సమాప్య వరదం తుష్టావా మధుసూదనం తపోమయం తపోరాశిం తపోమూర్తిం తపాత్మకం తపసాత్వాం సుతప్తేన పశ్యామి పురుషోత్తమం తపోమయం తపోరాశిం తపోమూర్తిం తపాత్మకం తపసాత్వాం సుతప్తేన పశ్యామి పురుషోత్తమం. రమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో సిద్ధాశ్రమం యొక్క గొప్పతనాన్ని విశ్వామిత్రుడు వివరిస్తూ ఉన్నారు. ఈ సిద్ధాశ్రమంలోనే మహావిష్ణువు యుగాల తరబడి యుగాల పాటు తపస్సును ఆచరించారు. మరి ఆ సందర్భంలో బలిచక్రవర్తి చేత పీడించబడినటువంటి దేవతలు
ఈ సిద్ధాశ్రమానికే వచ్చి స్వామివారికి మొరబెట్టుకున్నారు. మరొక పక్క కశ్యపుడు అదితి కూడా, కశ్యప ప్రజాపతి అదితితో కలిసి మహావిష్ణువు యొక్క అనుగ్రహం కోసమని, ఆయన్ని దర్శించుకోవటం కోసమని కొన్ని దివ్య వేల సంవత్సరముల పాటు తపస్సు చేసి ఆయనను ప్రసన్నం చేసుకున్నారు. చూడండి, అన్ని సందర్భాలు కూడా చక్కగా కలిశాయి. మరి ఆ విధంగా కశ్యప ప్రజాపతికి అదితికి ప్రత్యక్షమైనటువంటి స్వామిని వారు ఏ వరం కోరుకున్నారు అనే విషయాన్ని మనం రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. అదేవిధంగా ఇక్కడ కశ్యపుడు అనే శబ్దానికి అర్థాన్ని కశ్యపో పశ్చక అని స్వామివారు చెప్పినట్టుగా భగవంతుణ్ణి దర్శించినటువంటి వాడు అనే అర్థం కూడా మనకు చెబుతారు. ఆ విధంగా భగవంతుణ్ణి అత్యంతము ప్రసన్నము చేసుకుని లోక కళ్యాణము కోసము భగవంతుణ్ణి ఆరాధించినటువంటి వాడు కశ్యప ప్రజాపతి. మరి వారి యొక్క విశేషాలను మనం తెలుసుకున్నాము, మరిన్ని మనం తెలుసుకోబోతూ ఉన్నాము. ఈ శ్లోకాలని మరొక్కసారి పారాయణ చేసుకుందాము. ఏతస్మిన్నంతరే రామ ఏతస్మిన్నంతరే రామ కశ్యపోగ్ని సమప్రభః కశ్యపోగ్ని సమప్రభః అదిత్యా సహితో రామ అదిత్యా సహితో రామ దీప్యమాన ఇవౌజసా దీప్యమాన ఇవోజసా దేవీ సహాయో భగవాన్ దేవీ సహాయో భగవాన్ దివ్యం వర్షసహస్రకం దివ్యం వర్షసహస్రకం వ్రతం సమాప్య వరదం వ్రతం సమాప్య వరదం తుష్టావమధుసూదనం తుష్టావ మధుసూదనం తపోమయం తపోరాశిం తపోమయం తపోరాశిం తపోమూర్తిం తపాత్మకం తపోమూర్తిం తపాత్మకం తపసాత్వాం సుతప్తేన తపసా త్వాం సుతప్తేన పశ్యామి పురుషోత్తమం పశ్యామి పురుషోత్తమం ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే ఏకోనత్రింశ సర్గే ఏకోనత్రింశ సర్గే శ్లోకత్రయం శ్లోకత్రయం. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కోవలః క్షుచ్చ మాయాలం ఇతి చింతాన్వితాభవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ శ్యామహం జీవసూచికా అస్యోక్త్యాద్వివిధా సూచిః భూత్వా లక్ష్యా విశామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇతి సంచింతయంతీం తాం ఉవాచ కమలాలయః. అన్యా దృశ్యాస్తథా దృష్ట్వా స్తనితా భ్రవోపమం బ్రహ్మోవాచ పుత్రి కర్కటికే రక్ష కులశైలాభ్రమాలికే ఉత్తిష్ట త్వం తు తుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూత భవ్యేశ శ్యామహం జీవసూచికా అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీవసిష్ఠ ఉవాచ ఏవమస్మితి తాముక్త్వా పునరాహ పితామహః సూచికాసోపసర్గాత్వం భవిష్యసి విశూచికా సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి దుర్భోజనా దురారంభాః మూర్ఖా దుస్థితయశ్చ యే దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి. ప్రవిశ్య హృదయం ప్రాణైః పద్మప్లీహాదిబాధనాత్ వాతలేఖాత్మికా వ్యాధిః
భవిష్యసి విశూచిక సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి గుణాన్విత చికిత్సార్థం మంత్రోయంతుమయోచ్యతే బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసి విశూచికాభిధానాస నామ్నాప్యన్యాయ బాధిక తస్యాః మంత్రః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ ఇతి మంత్రీ మహామంత్రం న్యస్య వామకరోదరే మార్జయేదాతురాకారం తేన హస్తేన సంయుతః హిమశైలాభిముఖ్యేన విద్రుతాం తాం విచింతయేత్ కర్కటీం కర్కశాక్రందాం మంత్రముద్గరమర్దితాం ఆతురం చింతయేచ్చంద్రే రసాయన హృది స్థితం అజరామరణం యుక్తం ముక్తం సర్వాధి విభ్రమైః సాధకోభి శుచిర్భూత్వా స్వాచాంతస్సు సమాహితః క్రమేణానేన సకలాం ప్రోచ్చినత్తి విశూచికాం ఇతి గగనగతః త్రిలోకనాథః గగనగ సిద్ధగృహీత సిద్ధమంత్రః గతః ఉపగత చక్రవంద్యమానః నిజపురం అక్షయం ఆయం ఉజ్వలశ్రీః ఇతి శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో గృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్ అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైహికేయః విపులతరేషః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం అథ క్షమా ప్రార్థనా యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై
नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेर्दिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ॐ